కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం అది అలా ఆయా రీతిలుగా ముగించబడ్డది. కానీ రెండో అధ్యాయంలో మూడు రకములైన క్రైస్తవులు సంఘంలో కనబడుతుంటారు. చదువుదాం. రెండో అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఓకే, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. నెక్స్ట్. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. మూడో అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసి బిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. చూడు, మూడు రకములైన క్రైస్తవులు, మూడు రకములైన విశ్వాస జీవితం ఇక్కడ కనబడుతుంది. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ కార్యాలు జరుగుతూ ఉంటే అవిటిని అంగీకరించడట. రెండవదిగా ఆత్మ కార్యాలు అతనికి వెర్రితనంగా కనబడతాయట. అది ఆత్మానుభవముతోనే మనము తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. అంతేకాక ఈ ప్రకృతి సంబంధమైన మనుష్యుడికి వెళ్ళి మనం చెప్తే ఆ సత్యాన్ని ఎరిగి తాను ఆత్మ సంబంధంగా మార్చబడగలుగుతాడు. హల్లెలూయా. రెండవదిగా ఈ ప్రకృతి సంబంధమైన మనుషులకి కొన్నిసార్లు చెప్తేనట, బోధిస్తే వారు తిరగబడతారట. మూడవదిగా ప్రకృతి సంబంధమైన మనుషులకి మనం బోధిస్తే మనల్ని వెర్రివారుగా అనే గుంపు కొంతమందట. గత ఆదివారం నేను ముగించినాను ఇది. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మకార్యాలు అంటే అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, అన్య భాషలు, ప్రవచనాలు, దర్శనాలు ఇవి సంఘములో యాక్టివేట్ అవుతూ పని చేస్తున్నప్పుడు వీటినట ఆ వ్యక్తి వెర్రితనముగా భావిస్తాడట. ఆ వ్యక్తిని ఒక వెర్రివాడిగా భావిస్తాడట. అయితే ఆ పరిస్థితులలో ఉన్నప్పుడు ఆ ప్రకృతి సంబంధమైన మనుషుల దగ్గరికి వెళ్ళి మనం చెప్తే కొంతమంది వారి మనోనేత్రములు తెరవబడి అంగీకరిస్తారట. కొంతమంది మనం బోధించటానికి వెళ్ళినప్పుడు మన మీద తిరగబడతారట. కొంతమంది మనం బోధించటానికి వెళ్ళినప్పుడు మనల్ని వెర్రివారుగా చూస్తారట. అది అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 31వ వచనం, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 18వ వచనము, రెండవదిగా 32వ వచనం, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది నేను గత ఆదివారం అంతా కూడా నేను ముగించేసినాను. నీవు క్రైస్తవుడుగా మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకొని నీవు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా బ్రతికినంత కాలం నీకు ప్రయోజనం లేదు, నీ కుటుంబానికి ప్రయోజనం లేదు, నీ సంఘానికి ప్రయోజనం లేదు, దైవజనునికి ప్రయోజనం లేదు, దేవునికి ప్రయోజనం లేదు. నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఒక దినమున మారాలి. దేవుణ్ణి ఆరాధించేవారట ఆత్మతోనూ సత్యముతో ఆరాధిస్తారట. దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరచవలసినవన్నీ కూడా బయలుపరుస్తాడు. మనం శరీర సంబంధులుగా ప్రకృతి సంబంధులుగా బ్రతికినంత కాలం మన ద్వారా దేవునికి ఎటువంటి ప్రయోజనం లేదు. హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరు అంటే, ఈరోజు ఈ ప్రసంగం జాగ్రత్తగా వినాలి. రెండో వ్యక్తి ఎవరంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకొని ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని.
శరీర సంబంధులైన మనుషులే అనియు, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. క్రీస్తునందు అనే మాట మెన్షన్ చేస్తున్నాడు. లోక సంబంధంగా అంటలే, క్రీస్తులోనే ఉన్నారు వీళ్ళు. క్రీస్తులోనే ఉంటూ ప్రకృతి సంబంధమైన అనుభవం, క్రీస్తులోనే ఉంటూ అట పసిబిడ్డల స్వభావం కలిగిన వారు. మీరు ఏ గుంపులో ఉన్నారో మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. ఇంకా నీవు స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, యేసుక్రీస్తు ప్రభు జరిగించిన కార్యాలు నమ్మకుండా, అపోస్తులు చేసిన కార్యాలు నమ్మకుండా, ప్రవచనాలు నమ్మకుండా, దర్శనాలు నమ్మకుండా, స్వస్థతలు నమ్మకుండా, అన్య భాషల వరము నమ్మకుండా, అన్య భాషల వరము తర్జుమా చేసేది నమ్మకుండా, ఆత్మ కార్యాలు, ఆత్మ వరములను, పరిశుద్ధాత్మ వరములను నమ్మకుండా ఉంటే నీవు ఎవరు అంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుని. రెండో గుంపు ఎవరు అంటే వీరట పసిబిడ్డల స్వభావం కలిగిన వారు. ఈ పసిబిడ్డల స్వభావం కలిగిన వారికి ఉన్న అనుభవం ఏంటిదంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జాగ్రత్తగా వినండి బిడ్డ. నాకున్న జ్ఞానము వేరు, అక్కడ నిలబడ్డ వారికి ఉన్న జ్ఞానము వేరు, కూర్చున్న మీ జ్ఞానము వేరు. పల్లెటూరులో ఉన్న వారి జ్ఞానం వేరు, పట్టణంలో ఉన్న వారి జ్ఞానం వేరు. చిన్న బిడ్డల జ్ఞానం వేరు, పెద్దవారి జ్ఞానం వేరు. అందరికీ ఒకటే జ్ఞానం ఉండదు. మంచిగా వినండి. ఒకరికి మంచి జ్ఞానం ఉంటుంది, ఒకరికి జ్ఞానం ఉండదు. మనుషులు నానా రకములైన అనుభవాలతో ఉంటారు. కొంతమందికి చెప్పగానే వింటారు, అర్థం చేసుకుంటారు. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఒక క్లాస్ రూమ్లో ఒకవేళ 30 మంది ఉన్నారంటే కొంతమంది టీచింగ్ చెప్పగానే వారు వింటారు, నేర్చుకుంటారు. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. నానా రకములైన స్టూడెంట్స్ ఉన్నట్లే క్రైస్తవ జీవితంలో కూడా నానా రకములైన క్రైస్తవులు ఉంటారు. ఒకరు చెప్పగానే వినేవారు ఉంటారు, ఒకరికి 10 సార్లు చెప్తే గానీ అర్థం కాదు. అందుకనే ఇదంతా కూడా క్రీస్తు శరీరము. చప్పట్లు కొట్టాల. అందుకని దేవుడు ఏం చేసేసినాడంటే, నీవు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలోకి రావటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో అర్థమయ్యే రీతిలుగా కొంతమంది అపోస్తులను సిద్ధపరిచి కొంతమంది దగ్గరికి పంపించినాడు. హల్లెలూయా. కొంతమంది ప్రవక్తలని సిద్ధపరిచి ప్రవక్తలని కొంతమంది దగ్గరికి పంపించినాడు. బోధకులను సిద్ధపరిచి బోధకులను ఇంకొక గ్రూప్కి పంపించినాడు. కాపర్లను సిద్ధపరిచి
కాపర్లని ఇంకొక వర్గంలోకి పంపించున్నాడు. ఎవరెవరు వారి జ్ఞానము ఎంత ఉన్నదో బలహీనుల దగ్గరికి ఒక వారిని పంపించినాడు. ఈ విధంగా క్రీస్తు సంపూర్ణతలోకి మనమందరం రావటానికి ఒక్క కాపర్లనే సిద్ధపరచలే, ఒక్క ప్రవక్తలనే సిద్ధపరచలే. దేవుడు ఏం చేసినాడంటే ప్రజలను రీచ్ కావటానికి, పల్లెటూరులో ఉన్న ప్రజలు దేవుని వాక్యాన్ని చెప్తే ఏ విధంగా వింటారో వారికి సూటబుల్ కాపర్లను పంపించినాడు. పట్టణంలో ఉన్నవారు వాక్యం చెప్తే ఈజీగా ఏ విధంగా వింటారో వారి దగ్గరికి అపోస్తులను పంపించినాడు. ఇట్లా దేవుడు కొన్ని డిపార్ట్మెంట్స్ని తయారు చేసి ఒక్కొక్కరి దగ్గరికి పంపించినాడు. ఎందుకు అంటే ఒక్కొక్కరి జ్ఞానము ఒక్కొక్క విధంగా ఉన్నది. కొంతమందికి బలహీనమైన జ్ఞానం ఉంది, కొంతమందికి ఏమో మంచి జ్ఞానవంతులు ఉన్నారు. ఈ విధంగా క్రీస్తు సంపూర్ణతలోకి మనం రావాలి, క్రీస్తులో ఎదగాలి, వాక్యములో బలం పొందుకోవాలి, వాక్య సంపూర్ణతలోకి మనం రావాలి, క్రీస్తు చిత్తాన్ని మనం చేయాలి, మనల్ని బట్టి యేసయ్య సంతోషించి ఆనందించాలి. చివరిగా ఆయన రాకడలో సార్వత్రిక సంఘమంతా కూడా ఆయనని ఎదుర్కోవాలా. నువ్వు 10th క్లాస్ వచ్చేదాకా కూడా నీకు సోషల్ స్టడీస్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయంటే నువ్వు కేవలం మ్యాథమెటిక్స్ సైన్స్తోనే కాదు, కానీ నువ్వు అన్ని డిపార్ట్మెంట్స్లో సంపూర్ణతను పొందుకోవాలా. నేను 7th క్లాస్లో నేను మ్యాథమెటిక్స్ చదివిన, మళ్ళీ 8th క్లాస్లో ఎందుకండి మ్యాథమెటిక్స్ అన్నాడు స్టూడెంట్. నువ్వు చదివినంత కాలము కూడా అన్ని సబ్జెక్ట్స్ చదవాలా. అట్లనే నీవు నేను సంపూర్ణతలోకి రావటానికి దేవుడు కొంతమందిని వాడుకుంటూ ఉంటాడు. అందుకనే కింద భాగంలో ఏమనున్నదంటే 14 లేకపోతే 13, 14 అనుకుంటా, ఆ మాట మంచిగా చదువుదాం. అందువలన, ఇక వినండి, ఇది మన టాపిక్ ఈరోజు. అందువలన మనం ఇక మీదట పసిబిడ్డలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశము ఇటు అటు కొట్టుకొని పోకుండా మనము ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండటానికి మనం సిద్ధపడాలట. ఈ పసిబిడ్డల స్వభావం కలిగిన వారు ఎవరంటే ఒక్క దగ్గర ఉండని వారు. చప్పట్లు కొట్టండి అంతా. గాలికి అటు ఇటు కొట్టుకునేవారట. కల్పింపబడిన ప్రతి ఉపదేశం వారికి కావాలా. ఈరోజు ఒక ఆదివారం ఒక సంఘంలో ఉంటారు, వేరే ఆదివారం ఇంకొక సంఘంలో ఉంటారు. వీళ్ళదంతా విజిటింగ్ వీసా. ఒక్క సంఘంలో స్థిరంగా ఉండరు వీళ్ళు. ఏదో డ్రగ్ ఇన్స్పెక్టర్. ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ పని ఏంటిదంటే సడన్గా వచ్చి మెడికల్ షాప్స్లలో చెక్ చేసేసి వెళ్తాడు. ఇంకొక మెడికల్ షాప్కి వెళ్తాడు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ చెక్ చేస్తారు. ఈ రోజులలో సంఘాలలో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. ఏ ఇన్స్పెక్టర్స్? డ్రగ్ ఇన్స్పెక్టర్స్. ఒక సంఘంలో ఒక దైవజనునితో ఒక సహవాసంతో అంటు కట్టబడి ఉండరు వాళ్ళు. ప్రతి ఉపదేశానికి, కల్పింపబడిన ప్రతి ఉపదేశం తిరుగుతూ అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు పెద్ద జ్ఞానవంతులు అనుకుంటారు, పెద్ద మేధావులు అనుకుంటారు. వాళ్ళు ఈ మందిరానికి వస్తారు, ఆ వాక్యం వింటారు, ఇంకొక మందిరానికి వెళ్తారు, ఇంకొక వాక్యం వింటారు. ఈ దైవజనుడు ప్రసంగం బాగా చేసిండని కామెంట్ చేస్తారు.
ఈ దైవజనుడు ప్రసంగం బాగా చేయలేదు అంటాడు. ఈ సంఘంలో చాలా సిస్టమేటిక్గా ఉంది, కానీ ఆ సంఘంలో ఎందుకో సిస్టమేటిక్గా లేదు. అంటే వీళ్ళు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చే ఇన్స్పెక్టర్స్. వీరు అనుకుంటున్నారు జ్ఞానవంతులు అనుకుంటున్నారు, కానీ పసిబిడ్డలే దేవుని యొక్క దృష్టిలో, ఏమీ తెలియని వారు. అందుకనే ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో నీవు ఒక ఉపదేశానికి కట్టుబడి ఉండాలా? చప్పట్లు కొట్టాలంతా. 10 ఉపదేశాలు మన మైండ్లోకి తీసుకుంటే చివరికి ఏ ఉపదేశం నిన్ను బ్రతికించలేదు. ఒక దుప్పటి క్రింద ఉంటే అదే దుప్పటి క్రింద ఉండాలి, 10 దుప్పట్ల క్రిందకి వెళ్ళొద్దు. చూడండి, ప్రొద్దున్న లేచి ఇడ్లీ తింటావు, ఇడ్లీ తిని ఒక అరగంట తర్వాత చపాతీలు తింటావు, మరలా అరగంట తర్వాత ఉత్తప్పం తింటావు, ఉత్తప్పం తిన్న తర్వాత సేమియా తింటావు, సేమియా తిని ఒక మిరండా తాగుతావు, మిరండా తాగి మరలా బోన్విటా తాగుతావు, బోన్విటా తాగి కాఫీ తాగుతావు, కాఫీ తాగిన తర్వాత డబల్ కా మీఠా తింటావు, డబల్ కా మీఠా. చూడండి, 1-2 గంటలలో ఇన్ని తింటే ఈ కడుపు ఏమైపోతుంది చెప్పండి? ఏమవుతుంది కడుపు? సరే, ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ బాటిల్ తీసుకొని దాంట్లో బోర్న్విటా, చాయ్, మిరండా, థమ్సప్, నెక్స్ట్ ఏంటిది, అన్ని రకాలది పోసి ఊపి తాగు. ఎట్లుంటుందో తాగుతారా ఎవరైనా? హార్లిక్స్, చాయ్, కాఫీ, బోర్న్విటా, మిరండా, థమ్సప్, ఇంకా ఏమేమి ఇప్పుడు వచ్చినాయో తెలియదు, అన్ని కలుపుకొని ఎవరు తాగరు. కొంతమంది అన్ని ఉపదేశాలు కడుపులో మధ్యలో నింపుకుంటారు. చివరికి ఆ కడుపు కానీ ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చినట్లే చివరికి నాస్తికులు అయిపోయిన వారు ఉన్నారు చాలామంది. అన్ని ఉపదేశాలు నెత్తిలో పెట్టుకొని చివరికి దేవుడు లేడు అని వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈ పసిబిడ్డల స్వభావం కలిగిన వారు ఎవరంటే, కల్పింపబడిన ప్రతి ఉపదేశం కోసము అటు ఇటు పరిగెత్తుతారట. గాలికి కొట్టుకున్నట్టు ఒకరోజు అటు, ఒకరోజు ఇటు, ఒకరోజు ఇటు, ఒకరోజు అటు. 10 మంది బోధకులు కావాలా వాళ్ళకి, 10 వర్తమానాలు కావాలా, 10-15 సంఘాలు కావాలా? నో 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 నో. అబ్రహాము మెల్కీసెదెకు యొక్క దుప్పటి క్రింద ఉన్నాడు. చప్పట్లు కొట్టండి అంత గట్టిగా. యెహోషువ మోషే యొక్క దుప్పటి క్రింద ఉన్నాడు బ్రతికినంత కాలం. దావీదు అంత పెద్ద రాజు అయినా బ్రతికినంత కాలం సమూయేలు యొక్క దుప్పటి క్రింద ఉన్నాడు. సమూయేలు చనిపోయిన తర్వాత నాతాను యొక్క దుప్పటి క్రిందికి వెళ్ళినాడు. తిమోతి అపోస్తలుడైన పౌలు దుప్పటి క్రిందనే ఉన్నాడు బ్రతికినంత కాలం. 12 మంది శిష్యులు యేసయ్య దుప్పటి క్రిందనే ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటలు క్లియర్గా చెప్తున్నానంటే, భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి. అపవాది అయిన సాతానుని ఆత్మీయ జీవితాన్ని దెబ్బగొట్టే దినాలు రాబోతున్నాయి. నీవు పసిబిడ్డల స్వభావం కలిగి ఆ వర్తమానం, ఈ వర్తమానం, ఆ దైవజనుడు, ఈ దైవజనుడు, ఆ సంఘం, ఈ సంఘం అని తిరిగితే చివరికి ఆ దైవజనుడు అప్పుడు అది చెప్పిండు కదా, ఈ దైవజనుడు ఇప్పుడు ఇది చెప్తున్నాడు కదా, నేను ఏది నమ్మాలా అనే సందేహంలో ఉన్నప్పుడే అపవాది దెబ్బ కొట్టేస్తాడు. అందరు బోధకులు దేవుని చేత ఎన్నుకున్న వారే, అందరు దేవుని చేత వాడబడుతున్న వారే, అందరు దైవజనులు క్రీస్తును ప్రకటించేవారే. కానీ దేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో కొన్ని హద్దులు ఉండాలా.
కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి పరిగెత్తొద్దు. అందుకని గ్రీక్లో ఏమన్నదంటే సర్టికోస్ అంటారు. ఈ పసిబిడ్డల స్వభావం కలిగిన వారిని సర్టికోస్ అంటారు. మీరు ఒక్క దగ్గర ఉండరండి. హల్లెలూయా. ఒక్క దగ్గర ఉండరు, అనేక స్థలాలు తిరుగుతుంటారు. అందుకనే పేతురు ఒక మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను. చాలు, 2-3 మరి ఒకసారి నేను చదువుతాను. ఓకే, 2-3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలోను ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఒక స్టాండర్డ్స్ ఉండాలి మనకి. నేను ఒక ఆత్మీయ తండ్రిగా స్పష్టంగా నేను వివరిస్తున్నా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా, సోషల్ మీడియా దట్ ఈస్ గుడ్, అదొక మంచి ప్లాట్ఫామ్. కానీ మనం వాడుకునే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రపంచానికి క్రీస్తు ప్రేమను అందించడానికి అదొక వన్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ అది. కానీ అది ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే దెబ్బ పడుతుంది. దానిని వాడుకునే పద్ధతిలో మనం వాడుకోవాలా. ఏ దుప్పటి క్రింద నువ్వు ఉన్నావో ఆ దుప్పటి యొక్క అండర్లోనే నువ్వు ఉండాలి. దట్స్ ఆల్. అందుకనే పౌలు ఒక మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి నేను చదువుతా, జాగ్రత్తగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతా. 11 నుంచి. ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ, వింటున్నారా? అనేక సంగతులు ఉన్నాయి, మీకు చెప్పాలని ఉన్నది కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. పౌలు అంటున్నాడు, నేను ఎన్నో సంగతులు మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నాకు చెరసాలలో బయలుపరిచిన విషయాలు ఎన్నో చెప్పాలనుకుంటున్నా. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు, పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు, దేవుడు తన హృదయాన్ని తెరిచి నాతో ఏమేం మాట్లాడిండో అవన్నీ చెప్పాలనుకుంటున్నా. కానీ మీరు వినుటకు ఏంటిది? మీరు వినుటకు మందులైనందున మందులుగా మారిపోయినారు. అది విశదపరచడం కష్టం అంటున్నాడు. ఎందుకు? ఒక బోధ లేదు ఆ వ్యక్తికి, ఒక సిద్ధాంతం లేదు, ఒక పునాది లేదు, ఒక దుప్పటి లేదు, ఒక దైవజనుడు లేడు, ఒక సహవాసం లేదు. 10 స్థలాలు తిరుగుతూ ఉంటే నేను ఏం వివరిస్తా మీకు అంటున్నాడు. ఇంకా 12 కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చింది. కాలమును బట్టి చూస్తే మీరు గొప్ప సేవకులు అయిపోవాలి. వాక్యంలో ఎదుగుతూ అనేక వేల ప్రజలకు వెలుగుమయముగా ఉండాలి. అనేక వెలుగులని ప్రజలని క్రీస్తులోనికి నడిపించాలి. అనేక ప్రజలని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించవలసిన అనుభవంలో ఉండవలసిన మీరు ఏమంటున్నాడు? దేవోక్తులలో మొదటి మూల పాఠంలో ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చను. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు. అబ్బా, పాలు తాగేవారే, పసిబిడ్డలే మీరు. మీకు ఏం చెప్తా నేను? ఏ మర్మాలు చెప్పగలుగుతా నేను? దేవుడు నాకు ఇచ్చిన మర్మాలు, ప్రత్యక్షతలు, లోతైన విషయాలు, పరలోక సంబంధమైనవి, యుగాంతమందు జరగవలసినవి ఎన్నో చెప్పాలని నేను పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తే ఇంకా మీరు నోట్లో బొటనేలు పెట్టుకొని మాకు పాలపీక కావాలా, పాలపీక కావాలంటే నేను ఏం చెప్తా మీకు అంటున్నాడు పౌలు. కాలమును బట్టి చూస్తే రక్షింపబడి 20 సంవత్సరాలు అవుతుంది.
రక్షింపబడి 15 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నోట్లో ఏలు పెట్టుకొని సప్పరిస్తే ఎట్లా? ఇంట్లో ఇంకా పాలపీక నోట్లో పెట్టుకొని నాకు పాలు కావాలా, ఫారెక్స్ కావాలి అంటే ఎట్లా? మంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్, మంచి బలమైన ఆహారం తినవలసిన వీరు ఇంకా పాలపీక పెట్టుకొని నోట్లో బొటనేలు పెట్టుకొని ఉంటే ఏం చెప్తా మీకు నేను? ఎంత బాధపడుతున్నాడు దైవజనుడు. ఇంకేమంటున్నాడు? మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేని వారై ఉన్నారు. అబ్బా, పాలు తాగేవారు పెద్దవారు అన్నారు, ఎల్డర్స్ అన్నారు. పాలు తాగేవారు పిల్లలే. హల్లెలూయా. అందుకని 14వ వచనంలో ఏమని అంటున్నాడు? వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. మీరు బలవంతులు కావాలా? ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో దేవుని యొక్క వాక్యం అది బలమైనది. చప్పట్లు కొట్టాలా? మీకు అన్ని విషయాలలో అవగాహన కలిగి ఉండాలా? ఈ లోకము అంతమయ్యే దినాలు దగ్గర వస్తున్నాయి. వాతావరణాలు మారిపోతుంటాయి, ప్రకృతి మారిపోతుంటుంది, మనుషుల యొక్క స్వభావం మారిపోతుంటుంది. రాను 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 ఇంకా ఎట్లాంటి వ్యాధులు వస్తాయో, ఎట్లాంటి సంఘటనలు జరుగుతాయో ప్రపంచంలో. కానీ దేవుని బిడ్డలమైన మనం ప్రతి కోణంలో అవగాహన కలిగి ఉండాలి. గట్టిగా చేపట్లు కొట్టాల. మనం ఇంకా పసిబిడ్డలముగా ఉండొద్దు. ఎన్నిసార్లు చెప్పినా ఈ పసిబిడ్డల స్వభావం కలిగిన వారు వినరట. వారికి చెప్పిందే చెప్పాలట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, రే మురికి చేయకరా ఇల్లు అంటే ఓకే మమ్మీ అంటాడు. కిచెన్లోకి వెళ్ళి రాగానే మరలా మురికి చేసి పెడతాడు. ఎవరు? పసిబిడ్డలు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా వినరట, చేసిందే చేస్తూ ఉంటారట. దైవజనులు, ఆత్మీయ నాయకులు ఎంత చెప్పినా వినరట. దైవ సేవకుడు సత్యాన్ని బోధిస్తే ఆ సత్యాన్ని అసత్యానిగా మార్చి వాళ్ళ పిచ్చి, వాళ్ళ ఆలోచన ప్రకారమే వెళ్ళిపోతారట. అంతేకాక ఆ ప్రయాణంలో చివరికి మోసపోతారట. హల్లెలూయా. మోసపోతారు. ఇది చిన్న బిడ్డల మనస్తత్వం. ఒకవేళ ఈరోజు దాకా 10 మందిరాలు తిరుగుతూ 10 మంది బోధకుల యొక్క ప్రసంగాలు వింటూ అదేదో పెద్ద గ్రేట్ అని చెప్పుకుంటున్నావేమో, కానీ నువ్వు పసిబిడ్డల స్వభావం కలిగిన వారు. ప్రతి దైవజనుడు గొప్పడే, ప్రతి దైవజనుడు ఉపదేశాలు గొప్పవే, కానీ యువర్ స్ట్రీమ్ ఈజ్ డిఫరెంట్, మై స్ట్రీమ్ ఈజ్ డిఫరెంట్. నీ యొక్క ఊట వేరు, నా ఊట వేరు. నీ దుప్పటి వేరు, నా దుప్పటి వేరు. ఒక దుప్పటి క్రింద మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు సార్వత్రిక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రకృతి సంబంధమైన మనుష్యునిగా ఉంటూ ఆత్మ కార్యాలను ఎరగని వ్యక్తిగా ఉంటే ఈరోజు యూటర్న్ తీసుకొని యేసుక్రీస్తు ప్రభు చేసిన పరిచర్య, అపోస్తులు చేసిన పరిచర్యను నమ్ము. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఇంకా అంచెలు అంచెలుగా ఆశీర్వదించి దీవిస్తాడు. చప్పట్లు కొట్టాలి. రెండో రకమైన క్రైస్తవుడు ఎవరంటే పసిబిడ్డల స్వభావం కలిగిన వారు. ఈ పసిబిడ్డల స్వభావం కలిగిన వారికి 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలలో ఇంకొక స్వభావం ఉన్నది. చదువుదాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా?
ఒకడు నేను పౌలు వాడను, నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? కాదా? అపోల్లో ఎవడు? అపోల్లో ఎవరు? పౌలు ఎవడు? పౌలు ఎవరు? పరిచారకులే కదా. పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. వారి ద్వారా మీరు విశ్వసించినారు. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. చప్పట్లు కొట్టాలంతా. మేము కల్వరి ప్రత్యక్షత మందిరం అండి. మేము కొంతమంది, మా పాస్టర్ ఎవరో తెలుసా? పాస్టర్ ప్రవీణ్ గారు. మేము ఈ చర్చ్ అండి, మా పాస్టర్ గారు ఈయనండి. చూడండి, అది చాలా ప్రమాదం. అది మంచి లక్షణం కాదు. మేము ఎవరమంటే మిమ్మల్ని క్రీస్తులోకి నడిపించి, మేము వాక్యం ద్వారా ఆ నీళ్లు పోస్తూ ఆ చెట్టుకి, ఆ మొక్కకి వాక్యం ద్వారా మిమ్మల్ని పెంచినాం. అయితే మిమ్మల్ని వృద్ధి కలుగజేసిన వాడు పాస్టర్ ప్రవీణ్ కాదు. ఎవరు? చేయి పైకెత్తి చెప్పండి. ఎవరు? అది మర్చిపోవద్దు. ఎవరు? మిమ్మల్ని వృద్ధి కలుగజేసింది కల్వరి చర్చ్ కాదు, కల్వరి ప్రత్యక్షత కాదు. మిమ్మల్ని వృద్ధి కలుగజేసింది పాస్టర్ ప్రవీణ్ గారు కాదు. మిమ్మల్ని వృద్ధి కలుగజేసింది దేవాది దేవుడు. అంతే. మీరు చీకటిలో, అంధకారంలో, శాపంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడి పాత్రని మీకోసం వాడుకొని ఈ పాత్ర ద్వారా తన ప్రేమను మీకు అందించి తన వైపు ఆకర్షించుకున్నాడు. ఈ పాత్రని దేవుడు వాడుకున్నాడు. అంతే. హల్లెలూయా. ఈ పాత్ర మీకు హీరో కావద్దు. ఈ మందిరము మీకు ఒక విగ్రహం కావద్దు. ఫైనల్గా మీరు ఎవరిని చూడాలి? విశ్వాసన మనకు కర్తయ్యు దానిని కొనసాగించేవాడైన యేసయ్య వైపే చూడాలంటే. మేము మీకు హీరోస్ కావద్దు, సెలబ్రిటీస్ కావద్దు. మేము అది మీకు ప్రమాదం, మాకు ప్రమాదం. తెలుసా? ఒకసారి ఏసన్న గారట ఒక ఊరికి వెళ్ళిండట. ఒక ఊరికి వెళ్ళగానే ఏసన్న గారు దిగగానే అందరూ ఇట్లా చూస్తున్నారట. ఆయనకు అర్థం కావట్లేదు, చూస్తూ ఉన్నారట. ఏసన్న గారు వచ్చారని చూస్తుంటే ఆయనను తీసుకొని వెళ్ళి ఏదో రూమ్లో పెట్టినారట. రూమ్లో పెట్టి ఆయన ఒక్కడే ఉన్నాడు. రూమ్లో పైన రేకుల శబ్దం వినబడుతుంది. హల్లెలూయా. ఏంద్రా రేకుల శబ్దం వినబడుతుంటే వాడొకడు రేకు తీసి చూస్తుండట. వింటున్నారా? వాడొకడు ఇంటి మీదకి ఎక్కి రేకు తీసి చూస్తున్నాడట. ఏంటిదిరా అంటే, ఏసన్న గారు నేను చూడాలనిపిస్తుంది అన్నాడట. అరే బుద్ధి లేనాడు, ఇల్లు కూల్తా దిగు అన్నాడట. కొద్దిసేపు కాగానే కిటికీ టక 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 కర్ర కర్ర అని శబ్దం వినబడుతుందట. ఏందబ్బా కిటికీ శబ్దం వినబడుతుందని చూస్తే ఒకడు ఆ సందులో నుంచి చూస్తుండట ఏసన్నని. కొద్దిసేపు కాగానే తలుపు శబ్దం వినబడుతుందట. ఏందబ్బా తలుపు శబ్దం అంటే ఆ తలుపు సందులో నుంచి ఒకడు చూస్తుండట. పైకి చూస్తేనేమో ఒకడు, కిటికీ దగ్గర ఒకడు, తలుపు దగ్గర ఒకడు, ఎక్కడ పడితే చివరికి వాష్రూమ్ వెళ్తే ఆ వెంటిలేటర్ నుంచి చూస్తుండట ఒకడు. ఇక లోపట ఒక కర్ర పట్టుకున్నాడట. వింటున్నారా? ఒక లోపట ఒక కర్ర ఉంటే తీసుకొని ఒకటేసారి బయటకు వచ్చి బెదిరించగానే ఎక్కడిదక్కడ పరిగెత్తినరట అంతా. వింటున్నారా? ఎందుకురా నన్నెందుకు చూస్తుర్రు? నేను మీలాంటి మానవుడినే. చప్పట్లు కొట్టాలా? దైవజనుడిని ప్రేమించండి. మీరు చప్పట్లు కొట్టండి. దైవజనుడి గురించి ప్రార్థన చేయండి. దైవజనుడు చెప్పింది చేసి సహకరించండి. అంతే. నచ్చిన వారే చప్పట్లు కొట్టండి. దైవజనుడిని గుంటె లోతులో నుంచి ప్రేమించండి. ఎందుకంటే నరకానికి వెళ్ళవలసిన మిమ్మల్ని పరలోకానికి చేర్చడానికి దైవజనుడు అనే పాత్రని దేవుడు వాడుకున్నాడు. ఇంకా ఈ దైవజనుడు ఆరోగ్యంతో ఉంటూ ప్రభు పరిచర్యలో
బలంగా ముందుకు సాగాలి. ప్రార్థించండి, సహకరించండి, చెప్పిన మాట వినండి. శుక్రవారం రండి అంటే రండి. ఆయా వంకలు పెట్టొద్దు, ఆయా సాకులు పెట్టద్దు. రండి అంటే రండి. మీరు వచ్చినప్పుడే దైవజనుని మాట విన్నవారు అవుతున్నారు. మీరు వచ్చినప్పుడే దైవజనుని ప్రేమించిన వ్యక్తిగా అవుతారు. అంతేగాని డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు కొంతమంది, మమ్మీ మీరంటే చాలా ఇష్టం అంటారు, కానీ శుక్రవారాలు రారు, చాలా ప్రాముఖ్యమైన పనులు ఉన్నప్పుడు రారు. అంత ఉట్టి నకిలీ ప్రేమ అంటారు దాన్ని. కానీ నిజంగా మీ ఆత్మీయ తండ్రిని గురించి ప్రార్థన చేయండి, ఆత్మీయ తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయండి, ప్రేమించండి. వారు చెప్పిన మాట. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మేము మీ వాచ్మ్యాన్స్. మేము ఎవరమో తెలుసా? మేము గుర్కాలమే. ఎవరు చెప్పండి? మేము కర్ర పట్టుకొని వచ్చి టక్ 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 రాత్రులు కొడతాడు చూస్తున్నారు గుర్కాలు. మేము ఎవరమో తెలుసా? మేము మీ గుర్కాలం. కర్ర తీసుకొని వచ్చి టక్. మేము ఎవరమంటే మీ గుర్కాలం. మేము మీరు మంచిగా ఉన్నారా? మాకు సంతోషం. మీరు పడిపోయినారా? మాకు నరకమే. మమ్మల్ని దేవుడు ఎందుకు పెట్టిండో తెలుసా? మీకోసమే. ఎందుకు దైవజనుడు 10 సార్లు మీ వెనకాల పడుతుంటాడు? మాకేం పని పాట లేక కాదు. అందుకనే తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మీరందరూ ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. అంతే, మేము బ్రతికినట్లే. అంటే మీరు స్థిరంగా నిలవకపోతే మేము చచ్చినట్లే. అందుకనే దైవజనుడిని ఒక హీరో లాగా చూడకండి, ఒక సెలబ్రిటీ లాగా చూడకండి. దైవజనుడి లాగానే చూడండి. దైవజనుడిని ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ తల్లిగా చూడండి. దైవజనుడి గురించి ప్రార్థన చేయండి, ప్రేమించండి, సహకరించండి. చెప్పిన మాట వినండి. అంతే. పక్కన వారితో చెప్పండి, చెప్పిన మాట వినని చెప్పు. సెకండ్ తీసుకొని చెప్పండి, హల్లెలూయా. దైవజనుడు చెప్పింది వినండి, అంతే. అది చేయటమును బట్టి మీరు బ్రతికినరా, దైవజనుడు బ్రతికినట్టే. మీరు పడిపోయినరా, దైవజనునికి ప్రసవ వేదనే. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువు. నా పిల్లలారా, ఇదిగో కల్వరి చర్చిలో కూర్చొని లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్న నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన ఎవరికి కలుగుతుంది? ఎవరికి చెప్పండి? డెలివరీ అయ్యే ఆ స్త్రీకి ఆ డెలివరీ అప్పుడు ఆమె ప్రసవ వేదనతో, నొప్పులతో బిడ్డని కంటది. కానీ దైవజనుడైన మాకు ఆ ప్రసవ వేదన వస్తుందట. ఎప్పుడు ఆ ప్రసవ వేదన పడతాడో తెలుసా? మీ ఆత్మీయ తండ్రి మీలో క్రీస్తు స్వరూపం వచ్చే అంతవరకు. హల్లెలూయా. రాకపోతే ప్రసవ వేదనే. మీరు మాట వినకపోతే ప్రసవ వేదనే. మీరు చెప్పింది చేయకపోతే ప్రసవ వేదనే. మీరు చెప్పింది చేసి నమ్మకంగా రావాల్సిన సమయంలో మందిరానికి వచ్చి పనులు చేస్తూ వాక్యంలో ఎదుగుతూ దైవజనునికి, దేవునికి, సహవాసానికి నమ్మకంగా ఉన్నంత కాలం, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడేంత వరకు ప్రసవ వేదనే మాకు.
నొప్పులే. అందుకనే తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చివరి 3 వచనాలు. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని యుంటిమి. వినండి, మేము మీ దగ్గరికి రావాలనుంది. పౌలను ఒక్క నేను నిమిషం, మీ దగ్గరికి రావాలనుంది, రీచ్ కావాలనున్నదా? పౌలను నేను పలుమారు రావాలనని యుంటిని. పలుమార్లు రావాల, మాకు ఆశ ఉంది. మేము రోడ్డు మీద వెళ్ళే వ్యక్తిని పిలిచి బాగున్నావా అని అడుగుతామా, లేకపోతే ఇంట్లో ఉన్న బిడ్డలని బాగున్నావా అని అడుగుతామా? చెప్పండి. రోడ్డు మీద వెళ్ళటంలో సంగతి నాకెందుకండి బాబు. రోడ్డు మీద వెళ్ళే వ్యక్తిని పిలిచి, అనామకుడిని పిలిచి, మంచిగా చదువుకుంటున్నావా, మంచిగా చదువుకోవాలా అన్న. నేను నా కొడుకుని పిలిచి, నా బిడ్డని పిలిచి, బిడ్డ మంచిగా చదువుకోండి అంట. అట్లనే మేమెప్పుడు మీ దగ్గరికి రావాలా, మీతో ఉండాలా, మీరెప్పుడు నవ్వుతూ ఉండాలా, ఎప్పుడు నువ్వు ఆనందిస్తూ ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, మీరు దేవునిలో ఎదగాలని ఒక ఆత్మీయ తండ్రి యొక్క ఆశ. చదవాలి ఇప్పుడు. గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను. ఇంకా ఏలయనగా మా నిరీక్షణ అయినను, వినండి అంతా, మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఇది 10 మంది దైవజనుల దగ్గరికి పోతే 10 మంది చెప్పరు ఈ మాట. నా కొడుకుకి, నా బిడ్డకి నేను చెప్తా. 10 మంది చెప్తారా? 10 మంది బోధకులు చెప్తారా? ఒక్క ఆత్మీయ తండ్రే చెప్పగలుగుతాడు. మా అతిశయమైనను ఏంటిదో చదవండి. ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున, ప్రభు యేసుక్రీస్తు ప్రభు రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. పక్కన వారితో చెప్పు, నువ్వే అని చెప్పు. కుడి చేయి పైకెత్తి చెప్పు, నేనే అని చెప్పు. 2 చేతులు పైకెత్తి చెప్పు, మేమే. అందుకనే మీరు బ్రతికినరా, మేము బ్రతికినట్టే. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ సారీ బిడ్డ, సారీ పాస్టర్ ప్రవీణ్ ఎక్కడున్నావు, రా 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 రా, నేను వచ్చి నిలబడతా. వస్తున్నా ఏసయ్యా, వస్తున్నా. ఒక్క నిమిషం వస్తున్నా. రైట్. ఎక్కడున్నారు నీ గొర్రెలన్నీ? ఎక్కడున్నాయి? ఉన్నాయి ఏసయ్యా, అందరు వచ్చేసాం. ఒకసారి లెక్క చెప్పు అంటే అందరి గురించి నేను లెక్కప్ప చెప్పాలా? అదిగో. ఎస్, వెరీ గుడ్. మీ భర్త ఏడి అనొద్దు నేను అక్కడ. నీ భార్య ఎక్కడ పోయింది అని అడగొద్దు నేను అక్కడ. అందరు అక్కడికి వచ్చేసేయాలా? అప్పుడు దూతలను లేపి దేవుడు అంటాడు, అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా. బలా నమ్మకమైన మంచి దాసుడా ప్రవీణ్, నీకు నేనిచ్చిన పనిని నువ్వు నమ్మకంగా చేసినావు. నా దీవెనలు, నా కృప నీకు తోడుగా ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఈ పసిబిడ్డల స్వభావం కలిగిన వారు అంటున్నారు, నేను అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను అంటే పౌలు అంటున్నాడు, అపోలో ఎవరు, పౌలు ఎవరు?
కేఫా ఎవరు? వారు పరిచారకులే. మిమ్మల్ని వృద్ధి కలుగు చేసిన వాడు దేవాది దేవుడంతే. ప్లీజ్, నేను మాత్రం స్ట్రిక్ట్గా ఉంటా ఈ విషయంలో. మేము మీకు విగ్రహాలు కావద్దు. మీకు ప్రమాదం, మాకు ప్రమాదం. ఈ మందిరాలు మీకు విగ్రహాలు కావద్దు. ప్రజలు రావటానికి కట్టినామంతే, ఆయన కట్టించుకున్నాడు. ఆమెన్. మమ్మల్ని మీరేదో దేవుళ్ళలాగా చూడొద్దు. కొంతమంది కాళ్ళ మీద పడుతుంటారు. ఎందుకు కాళ్ళ మీద పడతారు? పూజార్హుడు ఆయన మాత్రమే. మేము మీకు హీరోస్ కావద్దు ప్లీజ్. మా పాస్టర్ గారండి, ఎవరు పాస్టర్ అయినా, మా సంఘం అండి, అది పసిపిట్టల స్వభావం, ప్రిమెచ్యూరిటీ అంటారు దాన్ని. ఎదిగని చైల్డిష్ నేచర్ అది. ఆ కార్నల్ మెంటాలిటీ, క్రై బేబీ మెంటాలిటీ. పసిపిట్టలు, స్పిరిచువల్ మెచ్యూరిటీ లేదండి వాళ్ళకి. 10 సార్లు సెల్ఫీలు దిగుతూ ఉంటారు. ఎందుకు దిగుతారో తెలియదు. 10 సార్లు చూస్తూ ఉంటారు ఆ సేవకుడిని. ఎందుకు? మేము మీలాంటి మానవులమే. అందుకనే కొర్నేలి ఇంటికి పేతురు వెళ్తాడు. వెళ్ళగానే కొర్నేలి పేతురు కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేయగానే పేతురు అంటాడు, ఎందుకు ఆ పిచ్చి పని చేస్తున్నావు? నేను నీలాంటి మానవుడినే. ఈ ట్రూత్ తెలియదు క్రైస్తవులకి. వాళ్ళు పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అంతే. అట్లా చెయ్యొద్దు బాబు అంటే వినరు. కాళ్ళ మీద పడొద్దని చెప్తే ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత కాళ్ళు మొక్కుతా ఉంటారు. పేతురు అంటున్నాడు, నేను ఇలాంటి మనిషినే కదా. ఒకసారి పౌలు బర్నబాస్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. అప్పుడు వారందరూ దండలేసి అది చేసి ఇది చేసి దేవుళ్ళు వచ్చేసారు అని అంటా ఉంటే పౌలు అంటాడు, బట్టలు చింపుకొని, ఏంది మీరు పిచ్చి పని చేస్తారు? అసలు మేము మీలాంటి మానవులమే, మమ్మల్ని దేవుళ్ళు చేసి పిచ్చి పని చేస్తారు. ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి, మానుకోండి అని గద్దిస్తాడు. రియల్లీ ఈ దినాలలో రాను పొల్యూట్ అయిపోతున్నాయి సంఘాలు. ఎక్కడికి పోతున్నారో అర్థం కావట్లే. ఆ సినిమా ఫ్యాన్స్ ఉంటారు చూసిన, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్, ఆ ఫ్యాన్స్ అసోసియేషన్. ఒక ఫ్యాన్ని ఒక హీరోని ఇంకొక వ్యక్తి తిడితే తిరగబడతారు. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్, ఆ ఫ్యాన్స్ అసోసియేషన్, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్. ఎన్ని ఫ్యాన్లో. ఈ రోజులలో కూడా క్రైస్తవత్వంలో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఈ సేవకుడు అంటే వాళ్ళకు పడదు, ఆ సేవకుడు అంటే వీళ్ళకి పడదు. ప్రేమించండి, గౌరవించండి, ప్రార్థించండి. వాళ్ళు చెప్పే మాటలకి మీరు లోబడండి చాలు. కానీ మీ ఫైనల్ యేసయ్య వైపు చూడాలంతే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 3 రకములైన క్రైస్తవులు కనబడుతున్నారు. మొదటి క్రైస్తవుడు న్యాచురల్ మ్యాన్, అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు. He will attend church, he will have membership in the church, he will listen all the messages, he will pray, he will be in fast. అన్నీ ఉంటాయి. ఉపవాసం ఉంటాడు, వాక్యాన్ని వింటాడు, మందిరానికి వస్తాడు, దశమ భాగం ఇస్తాడు, అన్ని చేస్తాడు. కానీ ప్రకృతి సంబంధమైన స్వభావంతో ఉంటాడు. వాట్ ఈస్ దట్? ప్రకృతి సంబంధమైన ఆత్మకార్యాలు ఎరగడు. ఆత్మకార్యాలు జరుగుతుంటే వెర్రితనంగా చూస్తాడు. అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినప్పుడు హేళనాస్పదంగా మాట్లాడేవారు ఉన్నారు. హేళనాస్పదంగా చూస్తాడు. వెర్రివారి పాస్టర్స్ అంతా వెర్రివారు అంటారు. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ క్రిస్టియానిటీ, వన్ టైప్ ఆఫ్ గ్రూప్. రెండోది ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 5 వచనాలలో పసిబిడ్డల స్వభావం కలిగిన వారు, వీళ్ళే పసిబిడ్డల స్వభావం కలిగిన వారు. ఈ పసిబిడ్డల స్వభావంకున్న మొదటి లక్షణం, ఒక్క మందిరంలో ఉండరు, 10 మందిరాలు తిరుగుతూ ఉంటారు. ఒక్క సేవకుని అండర్లో ఉండరు, 10 మంది సేవకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ సేవకునితో ఫోటో, ఈ సేవకునితో ఫోటో, ఆ వాక్యం, ఈ వాక్యం,
అన్ని గార్బేజ్ నింపుకుంటారు నెత్తిలో, చివరికి ఎటు కాకుండా అయిపోతారు. అంతేకాక ఈ పసిబిడ్డలకు ఉన్న స్వభావం ఏంటిదంటే, నేను అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను. నో నో నో, మనం దేవుని వారం అంతే. మేము జస్ట్ ఒక వెహికల్స్ మాత్రమే, వెహికల్స్ అంతే. ఒక పొలిటీషియన్ వచ్చిండంటే, చీఫ్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఒక కారులో వస్తే మనం దండలు, బొకేలు, షాలు సన్మానం ఆయన వచ్చిన కారుకి చేయం, ఆయనకి చేస్తాం అంతే. ఎవరికి? ఆ ఎమ్మెల్యే గారికి బొకే ఇస్తాం, సన్మానం చేస్తాం, దండలు వేస్తాం, అంతేను. కానీ ఎమ్మెల్యే గారిని తీసుకొని వచ్చిన కారు ఇది ఫార్చ్యూనర్ ఇది అని ఆ బొకే ఫార్చ్యూనర్కి ఇవ్వము, లేకపోతే సన్మానం చేయము. అది కేవలం ఎమ్మెల్యే గారిని తీసుకొని రావటానికి ఒక వెహికల్ మాత్రమే. యేసయ్యని మీకు పరిచయం చేయడానికి మేము వెహికల్స్ మాత్రమే. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పట్టుకోండి. ఈ ట్రూత్ తెలుసుకోండి. పిచ్చి మైకంలో పోకండి, ఆ చాదస్తంలో, ఆ మైకంలోకి వెళ్ళకండి. గుడ్డితనంలో అపవాది దెబ్బ కొట్టేస్తాడు. కానీ ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, లార్డ్ నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉన్నా, నువ్వు ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉన్నావా? ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టర్న్ తీసుకో, ప్రభు మార్గము గుండా వెళ్ళు. నువ్వు చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి అటు ఇటు కొట్టుకొని ఆ ఉపదేశం ఈ ఉపదేశం, ఆ సేవకుడు ఈ సేవకుడు, ఆ సంఘం ఈ సంఘం అని 10 సంఘాలు తిరిగే ఆ యొక్క అనుభవంలో ఉన్నావా? రెండవదిగా మా చర్చిది, మేమే గ్రేట్, మేమే పరలోకానికి వెళ్తాం, మా పాస్టర్ గారే గ్రేట్, ఇదంతా పక్కకు పెట్టేసి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించేవాడైనా ఆ యేసయ్య వైపు చూద్దాం, ఆయన రాకడ కోసం సిద్ధపడదాం. అందరం లేచి నిలబడదాం. తండ్రి నీకు వందనాలు. మరి ఒకసారి బిడ్డలందరిపై నీ దీవెనలు, శుభములు, సమాధానాన్ని ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకును మీ కుటుంబాలకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.